హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గెలిచే రంగుల్లోకి వెళ్ళేసరికి తేదీ వచ్చేసి మనకి 23/12/2025, పక్షం వచ్చేసరికి శుక్లపక్షం, నక్షత్రం వచ్చేసరికి మనకి శ్రవణం నక్షత్రం, వారం మంగళవారం. మనకి శ్రవణ నక్షత్రం అనేది 23/12/2025 అర్ధరాత్రి 12 గంటల నుంచి 24/12/2024 ఉదయం 7 గంటల 7 నిమిషం వరకు మనకి శ్రవణ నక్షత్రం అనేది నడుస్తుంది. అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రం ప్రకారం మనకి గెలిచే మరియు ఓడే రంగులు వచ్చేసరికి మనకి గెలిచే రంగులు వచ్చేసరికి తెలుపు గల డేగలు, అంటే తెల్ల ఈక ఉన్న డేగలు, ఎరుపు కోళ్ళు, వాటిలో తెల్ల ఈక ఉన్న ఎరుపు కోళ్ళు అనేవి మనకి కాకి, నలుపు రంగులపైన విజయం సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా కోడి అనే రంగు మనకి కాకి, డేగ, పింగళ అనే ఈ 3 రంగులపైన విజయం సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా తెలుపు గల నెమళ్ళు, తెల్ల ఈక గల నెమళ్ళు అనేవి మనకి నల్ల నెమళ్ళ మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడి రంగులు. అదేవిధంగా మనము మొదటి జాములోకి వచ్చేసరికి మనకి సూర్యోదయం అనేది 6 గంటల 43 నిమిషాలకు అవుతున్నది. అందుకని మనకి మొదటి జాము వచ్చేసరికి 6 గంటల 43 నిమిషాల నుంచి మొదటి జాము అనేది మొదలవుతుంది. ఈ మొదటి జాము అనేది మనకి 6 గంటల 43 నిమిషాలకు మొదలై 9 గంటల 7 నిమిషాల వరకు మనకి మొదటి జాము అనేది నడుస్తున్నది. ఈ మొదటి జాములో వచ్చేసరికి మనకి ముసుగు రంగు, మనకు బాగా ఎక్కువగా విన్నే అవకాశాలు ఉన్న రంగు వచ్చేసరికి నలుపు రంగు, కాకి వచ్చేసరికి మనకి మొదటి జాములో ముసుగు రంగు. దీని తర్వాత మనకు చూపులకు విన్నే రంగులు వచ్చేసరికి కాకిడేగ, నల్లపోల, ఎర్రపోల, నలుపు మించిన ఎర్ర మైలాలలో బూడిద రంగు మైలాలలోనో నలుపు ఎక్కువ ఉన్న మైలాలు ఉంటాయి. అవి నలుపు మించిన ఎర్ర మైలాలు. అదేవిధంగా నల్లబొట్ల సేతువ, నల్ల రసంగి, నల్ల కెక్కెర, ఎర్ర కెక్కెర, పచ్చకాకి, బాగా పసిని ఉన్న పచ్చకాకి, ఇవి అనేవి చూపులకు విన్నే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు మొదటి జాములో ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి నెమలి, నెమలి పింగళ, శుద్ధ నెమలి, తెల్ల బ్రాస్, తెల్ల నెమలి. అదేవిధంగా మనకి రెండో జాము వచ్చేసరికి 9 గంటల 7 నిమిషాలకు మొదలయ్యి 11 గంటల 31 నిమిషాలకు ముగుస్తున్నది. ఈ రెండో జాములో వచ్చేసరికి మనకు ముఖ్యంగా రంగు చూసుకున్నట్లయితే ముసుగు రంగు, పింగళ అనే రంగు అనేది మనకి ఎక్కువ శాతం విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పింగళ అనే రంగు తర్వాత మనకి రెండో జాములో చూపులకు ఎక్కువ విజయం సాధించే అవకాశాలు ఉన్న రంగులు ఏంటంటే ఎర్ర కెక్కెర్లు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగ, నెమలి పింగళ, ఎర్ర నెమలి, కోడి ఎర్ర బ్రాసులలో కోడి చూపు ఉన్న ఎర్ర బ్రాసులు, ఎర్ర బూడిద రంగు మైలాలను ఎరుపు ఎక్కువ ఉన్న మైలాలు, ఎర్ర పోలాలు, నెమలి పోలాలు, కాకి నెమలలోనే నెమలి పోలా ఉంటుంది. నెమలి పోలాలు, అదేవిధంగా పసిని సేతువాలు, ఎరుపు పసిని వేసుకున్న సేతువాలు, ఇవి అనేవి మనకి చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండో జాములో. అదేవిధంగా రెండో జాములో ఓడిపోయే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, కోడి కాకి, కాకి నెమలి, 9 కాకి, కోడి చూపు గల ఇటుక రంగు డేగ, అదేవిధంగా తెలుపు ఈగ గల కోళ్ళు అనేవి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మూడో జాములోకి వచ్చేసరికి మనకి మూడో జాము 11 గంటల 31 నిమిషాలకు మొదలయ్యి 1:55 వరకు మనకి మూడో జాము అనేది నడుస్తున్నది. ఈ మూడో జాములో మనకి ముఖ్యంగా వచ్చేసరికి డేగ అనేది ముసుగు రంగుగా పనిచేస్తుంది. ఎరుపు రంగు అనేది మనకి బాగా పనిచేస్తుంది. దీని తర్వాత మనకి చూపులకు పనిచేసే రంగులు వచ్చేసరికి కోడి డేగ, నెమలి డేగ, కోడి నెమలి, ఎర్ర నెమలి, కోడి రసంగుల్లో తెలుపు ఈగ ఉన్న రసంగులు, ఎర్ర డేగలు, శుద్ధ డేగలు, బాగా ఎరుపున్న డేగలు, తెలుపు డేగలు, అంటే కోడి డేగలు, తెల్ల ఈగ ఉన్న డేగలు, తెలుపు ఉన్న డేగలు బాగా పనిచేస్తాయి మన చూపులకి. అదేవిధంగా మనకి మూడో జాములో ఓడిపోయే రంగులు వచ్చేసరికి గట్టి కాకి, నల్ల కెక్కెర, నల్లబొట్ల సేతువ, నల్ల పోల, నల్లకట్టు అబ్రాస్, కాకి పింగళ, కాకి నెమలి, కాకి పింగళ, కాకి నెమలి మరియు పింగళ, ఇవి అనేవి మనకి మూడో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి నాలుగో జాము వచ్చేసరికి 1:55 నిమిషాల నుంచి 4 గంటల 19 నిమిషాల వరకు నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో వచ్చేసరికి మనకి ముసుగు రంగు వచ్చేసరికి నెమలి. ఈ నెమలి రంగు తర్వాత మనకి చూపులకు విన్నే రంగులు ఏంటంటే కోడి నెమల్లో కోడి తెలుపు, కుసి తెలుపున్న కానీ రెక్కలు తెలుపున్న కోడి నెమలి, కోడి కాకి నెమలి, కాకి నెమలలో కోడి చూపున్న కాకి నెమలు అంటే మనకి ఈ జాములో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా నల్లకట్టు అబ్రాసులు, తెల్ల నెమళ్ళు, ఇవి మనకి నాలుగో జాములో చూపులకు బాగా విన్నే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా
ఈ 4వ జామ్లో ఓడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర కెక్కెర, ఎర్ర అబ్రాస్, రసంగి, ఎరుపు మించిన మైల, శుద్ధ డేగ, సేతువ, ఎర్రబొట్ల సేతువ, డేగపోల. అదేవిధంగా మనకి ఆఖరి జాము 5వ జాము వచ్చేసరికి 4:19 నుంచి 6:43 వరకు మనకు 5వ జాముగా నడుస్తున్నది. ఈ 5వ జాములో వచ్చేసరికి మనకి ముసుగు రంగు కోడి అనే రంగు అనేది మనకి బాగా పనిచేస్తుంది. దీని తర్వాత మనకి చూపులకు పనికొచ్చే రంగులు చూసుకున్నట్టయితే కోడి కాకి, నల్ల కెక్కెర, నల్లబొట్ల సేతువాలు, నల్ల మైలాలలోనే కోడి చూపున్న నల్ల మైలాలు, అదేవిధంగా నల్ల పూలాలు, కోడి పింగళాలు అంటే సేతువాలు, కోడి పింగళాలు, సేతువాలు ఇవి మనకి 5వ జామ్లో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 5వ జామ్లో ఓటమి అంటే ఓడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, శుద్ధ డేగ, నెమలి, బాగా ఎర్ర పసిమి ఉన్న నెమళ్ళు, రసంగి డేగలు, ఎరుపు అబ్రాసులు ఇవి అనేవి మనకి 5వ జామ్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మేము వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావడం అని జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.